హౌ టు సే నో అనేది కనుక ఒక యంగ్స్టర్ అర్థం చేసుకోవాలి. అసలు హౌ టు సే నో అనేది నేర్చుకోవడం ఏంటి అనేది ఆశ్చర్యంగా ఉంటుంది. యాక్చువల్లీ సేయింగ్ నో ఈజ్ మచ్ సింప్లర్ దెన్ సేయింగ్ ఎస్. వై లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫైండింగ్ హార్డ్ టు సే నో ఈజ్ బికాస్ యు ఆర్ అన్నెసరీ థింకింగ్ ఆఫ్ ద ఇప్పుడు నో అంటే మనకు ఏమైనా అపకారం చేస్తాడా, లేదా నో అంటే మన మీద ద్వేషం పెంచుకుంటాడా, నో అంటే ఇంకో రోజు మనం అడిగితే చేయడా. వై? బికాస్ ఆల్ దీస్ అదర్ థింగ్స్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ నేను నో చెప్పింది ఇలాంటి వాళ్ళకి అంతా కాదు, పెద్ద వాళ్ళకి చాలా విషయాల్లో నో చెప్పింది. బట్ ఆఫ్టర్ దట్ అవర్ బాండింగ్ బికేమ్ మోర్ స్ట్రాంగ్. సి ఒకటి పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రా టాక్స్ క్లిప్స్. ఆల్సో సార్, అంటే ప్రతి పాడ్కాస్ట్లో ఐ కీప్ ఆస్కింగ్ అబౌట్ 2 థింగ్స్ అనమాట. ఒకటి అన్ అడ్వైస్ టు ది యంగ్స్టర్స్, ఇంకోటి ఇన్స్పిరేషన్. అంటే మీకు పర్సనల్గా ఇన్స్పిరేషన్ ఏంటి, అది ఒక మనిషి అవ్వచ్చు, ఒక సిచ్యువేషన్ అవ్వచ్చు అని. బట్ ఇక్కడ ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అన్ అడ్వైస్ టు ది యంగ్స్టర్స్, స్పెషల్గా మీ క్యారెక్టర్ తెలిసిన వాళ్ళని, లేకపోతే మీ ప్యాటర్న్ ఆఫ్ థాట్ ప్రాసెస్ తెలుసు కాబట్టి అది స్పెసిఫిక్ క్వశ్చన్ అడుగుతున్నా. హౌ టు సే నో అనేది కనుక ఒక యంగ్స్టర్ అర్థం చేసుకోవాలంటే వాట్ ఈస్ యువర్ వ్యూ? ఈ హౌ టు సే నో అనేది అడుగుతున్నారు కదా, దీని గురించి చాలామంది చాలా రకాలుగా చాలాసార్లు మాట్లాడి కొన్ని బుక్స్ కూడా ఉన్నట్టు నేనైతే బికాస్ ఐ డోంట్ రీడ్ బుక్స్ అట్ ఆల్ అండ్ ఐ డోంట్ లిసన్ టు మచ్ ఆఫ్ ఎనీథింగ్. అసలు హౌ టు సే నో అనేది నేర్చుకోవడం ఏంటి అనేది ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. నీకు నచ్చిన విషయం నో అని చెప్పడమే కదా, అంత సింపుల్ కదా అంటాను నేను. ఇస్ ఇట్ సో సింపుల్? ఇట్ ఈస్ సింపుల్. ఓకే. యాక్చువల్లీ సేయింగ్ నో ఈజ్ మచ్ సింప్లర్ దెన్ సేయింగ్ ఎస్. బికాస్ ఎస్ అన్న తర్వాత ఒక పెద్ద ప్రాసెస్ వెయిటింగ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా, ఒక మూవీ ఏదో అడిగారు, ఎస్ అంటేనే కదా దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చేయాలి. దాని తర్వాత రెమ్యూనరేషన్ అంతా మాట్లాడుకోవడం, వాడు మనం అడిగింది ఇస్తాడా లేదా అని ఒక ఇది, దాని తర్వాత ఆ షెడ్యూల్స్లో మనం ఫిట్ అవుతామా లేదా, మనం ఇచ్చిన మ్యూజిక్, ఇది ఒక మూవీకి సంబంధించింది. అలా ఎనీ విషయంలో ఎస్ అంటేనే కదా నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. నో అంటే ఆ రోజుతో ఫినిష్ అది. సో సేయింగ్ ఎ నో ఈజ్ మచ్ సింప్లర్ దెన్ సేయింగ్ ఎస్. ఓకే, బట్ వై లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫైండింగ్ హార్డ్ టు సే నో is because you are unnecessarily thinking of the outcomes that would the repercussions of saying no. ఇప్పుడు నేను నో అంటే ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి నా దగ్గర రాడా, లేదా సినిమానే కాదు వేరే ఏదన్నా, ఇప్పుడు నో అంటే మనకు వీడేమన్నా అపకారం చేస్తాడా, లేదా నో అంటే మన మీద ద్వేషం పెంచుకుంటాడా, నో అంటే ఇంకో రోజు మనం అడిగితే చేయడా. వై? బికాస్ ఆల్ దీస్ అదర్ థింగ్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్. రైట్. అసలు అవన్నీ వాడు నీకు చేయాలి, నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? కోరుకున్న రోజు నో ఈజ్ ద సింప్లెస్ట్. విల్ యూ డూ ఇట్? నో సార్, ఐ డోంట్ లైక్ ఇట్. కమ్, షల్ వీ హ్యావ్ డిన్నర్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది. బికాస్ యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ వాట్ దట్ పర్సన్ విల్ బీ టు యూ ద నెక్స్ట్ డే. అంటే ఏది ఆశించకుండా మనం ఉండగలిగే అంత గట్స్ అనుకుంటే నో చెప్పడం కంటే సింపుల్ ఏం లేదు. నో అని చెప్పి ముసుకేసి పడుకోవచ్చు. నేను నా ఫస్ట్ సినిమా నుంచి కాదు, నేను బొడ్డోడిగా 16 years నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నో అనేది చాలా ఈజీగా చెప్పారు. మా డాడీ అదే అడిగేవారు నన్ను. డాడీ ఏంటంటే కొంచెం అప్రైట్ ఉంటుంది, అంటే ఆన్ ది ఫేస్, ఇది నాకు నచ్చలేదా నో. సో నేను ఫస్ట్ నో చెప్పి తర్వాత చెప్తాను, ఎందుకంటే ఇదంత కరెక్ట్ కాదండి. సో చెప్పే విధానంలో మా డాడీ ఒకసారి ఒక గ్రేట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. అదే నువ్వు నో చెప్పినా కూడా ఎస్ చెప్పినట్టే ఉంటుంది అంటారు, వాళ్ళకి అంత ఆనందంగా వెళ్ళిపోతున్నారు అనేవారు. ఇన్ఫ్యాక్ట్ నేను నో చెప్పింది ఇలాంటి వాళ్ళకి అంతా కాదు, పెద్ద వాళ్ళకి చాలా విషయాల్లో నో చెప్పింది నేను. బట్ ఆఫ్టర్ దట్ అవర్ బాండింగ్ బికేమ్ మోర్ స్ట్రాంగ్. రైట్. సి ఒకటి, మనం ఫస్ట్ లైఫ్లో చాలా కాన్ఫిడెంట్గా ఉండాలండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దిర్ ఇస్ నథింగ్ మోర్ వాల్యుబుల్ దెన్ కాన్ఫిడెన్స్. మన హైటు, వెయిట్, మన కలరు, మన ఎక్కడి నుంచి వచ్చాం, మన బ్యాక్గ్రౌండ్ ఏది అక్కర్లా, మన కాన్ఫిడెన్స్ తోడున్నంతకాలం. కాన్ఫిడెంట్ మీరు నడిచి చూడండి ఒకసారి. అండ్ బికాస్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ యూ కాంట్ ఫేక్. రైట్. డ్రెస్దే ఉంది, డబ్బులుంటే కొనుక్కోవచ్చు. కార్దే ఉంది, డబ్బులుంటే కొనుక్కోవచ్చు. బంగ్లాదే ఉంది, ఏదైనా డబ్బులుంటే కొనుక్కోవచ్చు, కాన్ఫిడెన్స్ తప్ప. బట్ కాన్ఫిడెన్స్ ఉంటే దేన్నైనా కొనుక్కోవచ్చు. సో కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుంది? మన థాట్ ప్రాసెస్ నుంచి, మనం నమ్మే విషయాల నుంచి, మనం ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించిన ఒక క్వాలిటీ. నువ్వు నాకేం చేసినా చేయకపోయినా నేను నీకు చేస్తా అని చెప్పగలిగే ధైర్యం. నువ్వు నాకు నచ్చకపోతే నీకు హామీ చేయను, కానీ నేను అవాయిడ్ చేస్తా, నేను ఇగ్నోర్ చేస్తా.
లేదా నీ గురించి నేను పట్టించుకోను అనగలిగే ఒక క్లారిటీ, రైట్. ఇవి ఉన్నప్పుడు మన కాన్ఫిడెంట్ మన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. కాన్ఫిడెంట్ పర్సన్ మీరు చూడండి, మనకి తెలియని పర్సన్ కూడా కాన్ఫిడెంట్గా నడిచినప్పుడు ఒక మర్యాద వేరేలా ఉంటుంది. మనం నడుచుకుంటూ వెళ్ళామంటే కాన్ఫిడెంట్గా మనం ఇంతే ఉండొచ్చు, వాళ్ళందరూ ఒక 7 అడుగులు వాళ్ళు ఉన్నా కూడా ఒక 1000 మందిని వాళ్ళు జరుగుతారు, మనకు వేయిస్తారు. దట్ ఈస్ ద ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో అది ఉన్నప్పుడు ఏంటంటే లైఫ్ బికమ్స్ వెరీ ఈజీ. రైట్. ట్రూ, ఇది నా లైఫ్లో జరిగింది. నన్ను ఎవరో ఒక ఫ్రెండ్ షీ ఆస్క్ మీ హౌ కమ్ యూర్ ఆల్వేస్ సో కాన్ఫిడెంట్ అని. ఎవరికి చెప్పకా అన్న సరదాగా, ఏంటంటే దట్ ఇస్ ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ అన్న. సో బట్ ఐ సీరియస్లీ ఫీల్ దట్ ఫస్ట్ ఐ మేడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇప్పుడు ఎలా చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా లిరిక్స్ మర్చిపోతుంటా స్టేజ్ మీద ఎక్కేటప్పుడు. ఓకే, బట్ ఐ టోల్డ్ యూ రైట్, నా షో అంటే నేను లిరిక్స్ గుర్తుపెట్టుకోవాలి, డాన్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ. అందులో సగం విషయాలు ఒక్కోసారి ఎన్నని గుర్తుంటాయి, మర్చిపోవచ్చు. స్టేజ్ మీద ఎక్కడ డౌట్స్ వస్తాయి, అరే బికాజ్ ఎవ్రీథింగ్ ఐ సింగ్ లైవ్, అరే మర్చిపోయినే ఎలాగా, అయ్యో కరెక్ట్గా అని ఆలోచిస్తే ఎవ్రీథింగ్ విల్ మెస్అప్. ఏది ఆలోచించినా నేను ఆ స్టార్ట్ పాయింట్ వరకే. వన్స్ షో స్టార్ట్ నౌ వీ హ్యావ్ డిఎస్పీ ఆన్ స్టేజ్ అన్నప్పుడు ఇంకా స్విచ్ ఆఫ్. టాప్ని అసలు ఈ లోకంలోనే మోస్ట్ మెమరీ పవర్ నాకే ఉంది, అసలు ఈ లోకంలోనే పెద్ద తోపు నేను అన్నట్టు వెళ్ళి నుంచుంటా. అది మనం ఫీల్ అవ్వాలి లోపల, అది మనం ఫీల్ అవ్వాలి. అది కాన్ఫిడెన్స్ అంటే. టాప్ అని వెళ్ళి నుంచున్న తర్వాత యూ డూ సంథింగ్ కాన్ఫిడెంట్. మనం కాన్ఫిడెంట్గా ఒక పని చేస్తే అది తప్పైనా సరే రైట్ అయిపోద్ది. ఇది నేను చూసా లైఫ్లో. ఇట్ విల్ జస్ట్ చేంజ్ థింగ్స్. అసలు ఎవడరాయుడు అనుకునే వాళ్ళంతా ఎవడరాయుడు అనుకుంటారు కాన్ఫిడెంట్గా మన ఇల్లు నుంచి ఉంటే. దాట్ కాన్ఫిడెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ కావాల్సిన కాన్ఫిడెన్స్, దాని తర్వాత మిగతా అంతా కాన్ఫిడెన్స్ అంటే అన్నీ వచ్చేస్తాయి, టాలెంట్ అది అన్నీ ఇట్ విల్ ఫాలో. యా, సో నేను వై ఐ కనెక్టెడ్ కాన్ఫిడెన్స్ టు యువర్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ ఈజ్ వెన్ యు ఆర్ దట్ కాన్ఫిడెంట్, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అరే వీడేమో ఏది ఉండదు. ఇక నో అనేది అరగెంట్గా చెప్పక్కర్లేదే, సార్ నాకు ఇది ఇష్టం లేదు సార్, సారీ సార్, నెక్స్ట్ టైం చూద్దాం సార్ అంటాం కూడా చాలా వినయంగా నువ్వు చెప్పొచ్చు. రైట్. చాలా వినయంగా అందంగా నువ్వు చెప్పొచ్చు. ఆ నువ్వు చెప్పిన అందానికి వాళ్ళు మురిసిపోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.